హలో నమస్తే. ఈరోజు మీకు కొబ్బరి జున్ను చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు అన్నమాట. చూడండి, కొబ్బరి ఒక కప్పు తీసుకున్నాను, ఇంకా యాలక్కాయలు ఒక 2, చక్కెర చిన్న కప్పు తీసుకున్నాను. ఇది కార్న్ఫ్లోర్, మొక్కజొన్న పిండి అంటారు కదా, ఇది కొద్దిగా తీసుకున్నాను, ఒక 2 స్పూన్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కొబ్బరి మిక్సీకి వేసుకొని పాలు తీసుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకొని ఇలా బాగా చూడండి, ఇలా ఫిల్టర్ చేసుకునేసి ఇది మొత్తం వచ్చేసినాక దీంట్లో ఏమి ఉండదు అనమాట. కానీ ఇది కూడా వేస్ట్ చేయకూడదు అని అనుకున్న వాళ్ళు ఇది తాలింపులు ఏదైనా వాడేసుకోవచ్చు అనమాట, లేదా చట్నీ ఏదైనా చేస్తూ ఉంటారు కదా, దాంట్లో వేసేసేయండి. చూడండి, ఇలా కొబ్బరి పాలు మొత్తం వచ్చేసింది కదా, ఇలా తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇలా ఒక కడాయి తీసుకోండి, గిన్నె అయినా పర్వాలేదు తీసుకోండి. చూడండి, ఇలా సపరేట్ కొద్దిగా పాలు మిగిల్చుకునేసి ఏం చేస్తామంటే ఇది చూడండి, ఇది చక్కెర ఉంది చెప్పాను కదా, ఇది ఇంట్లో వేసేది. ఇంకా ఈ కార్న్ఫ్లోర్ ఉంది కదా, ఇది ఏం చేస్తామంటే కొంచెం నీళ్ళలో కలుపుకోవద్దండి. ఈ పాలు తీసుకున్నాను కదా, ఈ పాలు వేసి అంటే దాంట్లో కలిపేస్తే వంటలుగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఫస్ట్ ఇలా కలిపేసుకున్నాం, బాగా గుంటలు లేకుండా మిక్స్ చేసుకునేసి చూడండి. ఇప్పుడు దీంట్లో పోసేసి నీళ్ళు ఏం వేయొద్దండి, ఇదే చాలా అన్నమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాగా కలుపుతూనే ఉండాలన్నమాట. కొంచెం బాగా ఉడికెక్కాక కొంచెం ఏం చేస్తామంటే సిమ్లో పెట్టేద్దాం, లేకపోతే మాడిపోతుంది అన్నమాట. కొంచెం బాగా కలుపుతూనే ఉండాలన్నమాట, కొంచెం ఓపికతో. చూడండి, ఇలా దగ్గర పడుతుంది కదా, కార్న్ఫ్లోర్ వేసాం కదా, కాబట్టి ఇలా చిక్కగా వస్తుంది అన్నమాట. ఇలా సిమ్లోనే పెట్టుకొని చేయండి, కలుపుతూనే ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు ఆవుతో వస్తుంది కదా, అది జున్ను, అది ఎప్పుడు అంటే మనకి ఎప్పుడు దొరకదు కదా, ఇలా కొబ్బరితో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది కూడా హెల్త్కి మంచిది, కొబ్బరితో చేసుకునేది. ఏమైనా పండగలు వస్తూ ఉంటాయి, అలాగే టెంకాయలు వదిలేస్తూ ఉంటారు, అలా కాకుండా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ట్రై చేయండి. చూడండి, బాగా ఇంత ఉంటే చాలా అన్నమాట. చూడండి ఒకసారి. ఇప్పుడు యాలకాయలు వేసేస్తాము. బాగా కలిపేసి ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ లేదనమాట, హెల్తీ ఫుడ్. మీకు ఏ గిన్నె ఏ డిజైన్ కావాలంటే ఆ కప్పు తీసుకొని దాంట్లో వేసేసుకోండి. గ్లాసులో వేసుకోవచ్చు, ఇలా కప్పులు వేసుకోవచ్చు, మీ ఇష్టం దేనికైనా వేసుకోవచ్చు. ఆఫ్ చేసేస్తాను. చేశాక ఇది ఏం చేశారంటే అలాగే 1 అవర్ కానీ వదిలేసినారంటే అది మళ్ళా మనకు చూడండి ఇలా ఇది వచ్చింది కదా, 1 అవర్ వదిలేసినాం అనుకోండి, అలాగే ఇది డ్రైగా అయిపోతుంది. ఇలా తిప్పించినామంటే అలాగే మనం ఏ షేప్లో చేసామో ఆ షేప్లోకి వస్తుంది అనమాట. ఇది ట్రై చేయండి, తినండి, చేసుకొని మంచి ఫుడ్.